తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఎట్లా సరిపోతుంది, రాష్ట్రంలో ఉన్న అప్పులు ఎంత, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో రాణి రుద్రమ్మ గారు ఉన్నారు నాతో పాటు, అధికార ప్రతినిధి బీజేపీ నుంచి. మేడం నమస్తే. నమస్తే. ముందుగా బడ్జెట్ కేటాయింపు విషయంలో దాదాపు 3 లక్షల కోట్లు, దాదాపు ఇంచుమించు అట్లనే ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మేడం, బడ్జెట్ సరిపోతుందా తెలంగాణ రాష్ట్రానికి? అంటే ఆల్రెడీ 6 లక్షల కోట్లు అప్పు ఉందంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అసలు అది ఏం బడ్జెట్ అండి? తప్పించుకునే బడ్జెట్. 2,75,891 కోట్లు బడ్జెట్ అని పెట్టినారు. అసలు మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆ డబ్బు ఎట్లా సరిపుచ్చుతారు? ఒకవేళ మీకు ఆ డబ్బు సరిపోకపోతే ఎక్కడి నుంచి అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేదంటే ప్రజలపైన పన్నుల భారం ఇస్తారా? మరి లేకపోతే మీరు భూముల మీద తీసుకొస్తారా? ఏదో ఒక రూపం అయితే ఉంటుంది కదా. ఏది లేదు, దానికి ఒక కార్యాచరణ లేదు, ఏమీ లేదు. ఇవాళ 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలను కూడా 50,000 కోట్లు దానికోసం కేటాయించినారు. 50,000 కోట్లు అక్కడ కేటాయించేసి 6 గ్యారంటీలని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఓకే, తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఏమున్నది? ఇవాళ 6 గ్యారంటీలకు 50,000 కోట్లు అంటే 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీకి మీరు ఎంత ఖర్చు పెడతారు? ఏ గ్యారంటీకి ఎంత ఖర్చు పెడతారు? అసలు ఆ 50,000 కోట్లు కూడా మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక టైం ఉంటుంది కదా, ఒక టైం లైన్ ఉంటుంది కదా. ఏ డేట్ నుంచి ఏ గ్యారంటీ, ఏ హామీని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం పూర్తి స్థాయిలో అని చెప్తున్నారు కదా. ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 62 రోజులైనా మీ దగ్గర కార్యాచరణ లేదు. 2 గ్యారంటీ ఆల్రెడీ అమలైనాయని చెప్తున్నారు కదా. 2 గ్యారంటీలు కావవి. ఒక గ్యారంటీలో ఉన్న ఒక్క హామీ అమలైంది. ఒక్క గ్యారంటీలో ఉన్న ఒక్క హామీ. మొదటి గ్యారంటీలో 2వ హామీ బస్సులో ఉచిత ప్రయాణం. అది ఒక్కటి తప్ప వేరే ఏమీ కూడా ఈ క్షణం వరకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవి లేవు. ఆ మొదటి గ్యారంటీకి కూడా ఏదో ఒక రిస్ట్రిక్షన్, ఏదో ఒక లిమిటేషన్ భవిష్యత్తులో పెడతారు. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి కూడా ఎంత ఆదాయం ఉన్నది, దాని ఖర్చు ఎంత, దాని భూములు ఎక్కడున్నాయి, అది ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇవేమి వాళ్ళు స్టడీ చేయకుండానే ఇచ్చినటువంటి అంశం. మేము ఇంకోటి కూడా ఏమంటున్నాము, వాళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు కదా. 2 లక్షల రుణమాఫీకి డిసెంబర్ 9 వాళ్ళే డేట్ పెట్టినారు కదా. వాళ్ళే డేట్ పెట్టి వాటికి 62 రోజులైనా ఈ రోజు వరకు కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారే తప్ప ఆ కార్యాచరణ ఏది కళ్ళ ముందు కనిపించట్లేదే. నీ కార్యాచరణ ఈ రోజు వరకు కూడా నువ్వు ప్రకటించని వాడివి. నీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేనప్పుడు నువ్వు 100 రోజులలో ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తావు అని అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా దోచుకొని తిన్నారు, అవినీతి చేసిర్రు. కొద్దిగా టైం ఇవ్వాలి కదా మాకు కూడా. వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చి 60 రోజులు కూడా కావట్లేదు, ఎందుకు ఇట్లా అప్పుడే విమర్శలు చేస్తుంది ఇలాంటి అంటున్నారు కదా. ఎట్లా చూస్తారు? టైం ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు హామీలు ఎందుకు ఇచ్చినావు, నువ్వు డేట్లు ఎందుకు పెట్టినావు మేనిఫెస్టోలో? నీకు తెలియదా? ఆ రోజు కూడా నీకు తెలుసు కదా. అంటే ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనుక తెలంగాణ ఇప్పుడే పుట్టింది, 5 నెలల పాప, ఏడాది బిడ్డ, 2 ఏళ్ల బిడ్డ, 3 ఏళ్ల పసికందు, 4 ఏళ్ల పసికందు, ఇప్పుడే స్కూల్కి పోయే 5 ఏళ్ల బిడ్డ, మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని 10 ఏళ్ళు చెప్పారు. అదే ముచ్చట. ఇప్పుడు వచ్చిన వీళ్ళు కూడా గతంలో అప్పుల పాలైంది కాబట్టికే మాకు అవకాశం ఇవ్వాలని గదే ముచ్చట చెప్తే మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? బడ్జెట్ విషయంలోకి వచ్చేసరికి రాష్ట్రానికి చాలా, అంటే 6 లక్షల కోట్లు దాదాపు అప్పు ఉందని మీరు చెప్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము కూడా గదే అడుగుతున్నాము. బడ్జెట్ అంటే ఏంటిదండి? బడ్జెట్ అనే పదానికి అర్థమైంది. రాష్ట్రం కానీ కేంద్రం కానీ బడ్జెట్ అనేటువంటిది పెట్టడం వెనకాల అర్థమైంది. నీకు వచ్చే డబ్బు ఎంత, వచ్చే డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీ ఖర్చు అయ్యేది ఎంత, ఒకవేళ వచ్చే డబ్బుకి ఖర్చు అయ్యేదానికి పొంతన లేకపోతే మిగిలిన డబ్బును నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇదే కదా చూపించాల్సింది. గత సంవత్సరం ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎక్కడి నుంచి పట్టుకొస్తావు, ఎట్లా ఖర్చు పెడతావు? ఇదే కదా బడ్జెట్ అంటే అర్థం. నువ్వు అది చెప్పకుండా, అసలు విషయం చెప్పకుండా మొత్తం మేము ఇంత ఖర్చు పెడతాం, మేమంత ఖర్చు పెడతాం, మేమంత ఖర్చు పెడతాం అని మొత్తం చిట్టా చదువుతుంది. దాన్ని బడ్జెట్ అన్నారు, దాన్ని మీ మేనిఫెస్టో అంటారు, లేకపోతే బహిరంగ సభలో ఒక ప్రసంగం అంటారు. అంతే. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపించట్లేదు మీకు? ఎందుకంటే గతంలో గడియల పాలన అన్నారు, కంచెలు బద్దలు కొట్టినామన్నారు, ప్రజలకు ప్రజాభవన్కి యాక్సెస్ ఉన్నది, ఎప్పుడైనా రావచ్చు, ప్రజల సమస్యలను తెలుసుకోవచ్చు, ఇక్కడ చెప్పొచ్చు, ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మార్పులు కావాలని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఒకటి, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేయొచ్చు, చేసినటువంటి వాటిని మనము ప్రోత్సహించాల్సిందే, మనం అప్రిషియేట్ చేయవలసిందే, అభినందించాల్సిందే. మేము మాట్లాడేటువంటి అంశము చిన్న వాటి అంశాల గురించి మాట్లాడట్లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటిదే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఇవాళ ఉద్యోగాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి,
వాటిని ఎప్పుడెప్పుడు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు, ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు అనేటువంటి దానికి ఒక కార్యాచరణ కావాలి. దానికి ఎంత డబ్బు కేటాయిస్తున్నారు అనేటువంటి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. నీళ్ల విషయంలో మీరు ప్రాజెక్టులలో దోపిడీ జరిగింది అని చెప్తున్నారు. ఆ దోపిడీని వెలికి తీసేటువంటి ప్రయత్నం కొంత చేస్తున్నారు. మీరు మేడిగడ్డకు అఖిల పార్టీ పక్షాన్ని తీసుకుపోతాము, ఆల్ పార్టీ మీటింగ్ అందరిని ఎమ్మెల్యేలను మేము ఇన్వైట్ చేస్తున్నాం, వెల్ అండ్ గుడ్, మేము వెల్కమ్ చేస్తాం దాన్ని. మీరు వెళ్తున్నారా దాంతో BJP? పాటు అంటే మా పార్టీ నుంచి వెళ్ళటం అనేటువంటిది మా రాష్ట్ర శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎవరిని పంపించాలనేటువంటిది కూడా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఇంకొకటి దాంతో పాటు నేనేమంటా అంటే నువ్వేం చేస్తావో కూడా చెప్పు. ఓకే. ఇవాళ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎస్ఎల్బిసి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, డిండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. వీటన్నిటికీ కూడా మీరు ఎంత డబ్బు కేటాయిస్తారు, దాన్ని ఎట్లా వర్క్ చేస్తారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తారు మీరు అది చెప్పండి. ఇవాళ కాళేశ్వరంలో అన్యాయం జరిగింది, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పినారు. ఆ ఎవిడెన్సెస్ ని బట్టి ఏసీబీ తోటి కేసు ఫైల్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఆ దోపిడీని మొత్తం బయటికి తీసుకురండి. దాంతో పాటు ప్యారలల్ గా మీరు అభివృద్ధి ఎట్లా చేస్తారో, ఎంత ఇరిగేషన్ శాఖకు కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారో అది కూడా చెప్పండి అని అంటున్నాం. దీంట్లో పాయింట్ ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్తున్నారు. మీరు పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. కానీ మోడీకి, అమిత్ షాకి కేసీఆర్ మీద చర్యలు తీసుకునే రైట్స్ మోడీకి కూడా లేవా అనే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్ గా అది బయటపడ్డప్పుడు కేంద్ర ఎప్పుడైతే దర్యాప్తు సంస్థలు ఉంటాయో టెక్నికల్ గా ప్రూవ్ చేసినప్పుడు తప్పకుండా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అరెస్ట్ చేస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి క్రమంలో అన్ని బయటపడతాయి. అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేయాలని అన్ని బయటపడతాయి. బయటపడ్డ రోజు అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. సో కృష్ణా జలాల విషయానికి వస్తే కేఆర్ఎంబీకి అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు కేసీఆర్. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? మళ్ళా బీఆర్ఎస్ అంటే బ్యాక్ వస్తుందా? అంటే మళ్ళీ తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సీట్ల విషయంలో? దొంగ అంటే ఎట్లుంటుందో అట్లా చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ అసలు కృష్ణా జలాలకు సంబంధించి దక్షిణ తెలంగాణను ముంచింది, మోసం చేసిందే కేసీఆర్ కదా. తన స్వలాభాల కోసము ఆ రోజు చంద్రబాబు నాయుడు తోటి అంటగాగినాడు, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి 203 జీవో తీసుకొచ్చి నీళ్లు దోసుకపోతుంటే చూసుకుంటా కూర్చున్నాడు. దోసుకపోనీయమని చెప్పిండు. రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నా బిడ్డలే, రాయలసీమకు నీళ్లు నేనే ఇస్తా అని చెప్పిండు. కానీ ఇక్కడ దక్షిణ తెలంగాణ ఎండబెట్టిండు. కృష్ణా జలాలకు సంబంధించి నువ్వు ఒక్క ప్రాజెక్టు కట్టలే, నువ్వు అలకేటెడ్ వాటర్ తీసుకోవడానికి నీకు 68% నీళ్లు కావాలి అని అన్నప్పుడు నువ్వు ప్రాజెక్టులు కూడా కట్టాలి కదా. నీకున్న కనీసం 32%లో ఉన్న 298 టీఎంసీలు తీసుకున్నానికే నీకు ఈనాటి వరకు కూడా నీకు ఆ కెపాసిటీ లేదు కదా. ఆ కెపాసిటీ వాటర్ వాడుకోవడానికి నీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవు. కనీసం గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి టన్నెల్ పనులే నువ్వు పూర్తి చేయలేదు. కాబట్టి నువ్వు ఏ పని చేయకుండా మొత్తం కేఆర్ఎంబీ విషయంలో నువ్వు సంతకాలు పెట్టి కనీసం కేంద్రం మీటింగ్లకు పిలిస్తే కూడా నువ్వు పోకుండా, నువ్వు ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పకుండా మాకు సమస్య లేదు అని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చొని ఇవాళ కేంద్రాన్ని ఎట్లా బదనాం చేసేటటువంటి హక్కు కేసీఆర్కి ఎక్కడిది? కేంద్రం ఇయ్యనన్నదా? ఇప్పుడు కేసీఆర్ తో పొత్తు ఉండే అవకాశం ఉందా బీజేపీకి? అది ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు మీ మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేయడానికే కదా వాళ్ళు ఉన్నది. ఇవాళ రెండు పార్టీలు ఒకటే అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ లకు పోతారు, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కోవటులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎలక్షన్లకు పోతారు. వాళ్ళిద్దరు కలిసి పొత్తుల గవర్నమెంట్లు ఫామ్ చేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ లో వీళ్ళు మంత్రులు ఉన్నారు. మొత్తం ఏది జరిగినా కూడా బాయి అన్నట్టుగా భుజాల మీద చేతులేసుకొని తిరిగేటోళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్. ఏనాటికైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం లేపుకొస్తాం కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కేసీఆర్ అనేటోడు ఎప్పుడు నా పోస్టు వీక్తాడో మొత్తం కేసీఆర్ మనుషులు ఎక్కడున్నారని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పోస్టు పోయినా అది కేసీఆర్ గారి వల్లనే జరుగుతుంది. కాబట్టి వాళ్లకు ఉన్నాయి మంచి సత్సంబంధాలు, పాలి పంచాయతీలు, పాలుల సంబంధాలు, కొట్లాటలు. కాబట్టి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. బీజేపీ చరిత్రలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలవలేదు, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కలవలేదు. బీజేపీలో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీలకు పోలేదు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ కు బీజేపీకి ఎటువంటి పొత్తు సత్సంబంధాలు ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 సీట్లు వస్తున్నాయి, చెరొక 3 బీఆర్ఎస్ బీజేపీకి పోతాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? అదేదో పిచ్చి సర్వే. ఇప్పుడు నేను నా సర్వే చెప్తా, బీజేపీకి 10 సీట్లు వస్తున్నాయి తెలంగాణలో. మీరు కూడా చేయండి ఒక సర్వే, మీరు కూడా పెట్టండి బీజేపీకి 10 సీట్లు వస్తున్నాయని పెట్టండి. అంటే ఎవరి ఇష్టం వచ్చినటువంటి సర్వే వాళ్ళు చేసుకుంటే ఎట్లా? ఇవాళ సర్వేలు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నిజాలు కావు, అన్ని సందర్భాల్లో అబద్ధాలు కూడా కావు.
నిజంగానే కొన్ని రెప్యుటేటెడ్ సంస్థలు ఉంటాయి, వాటికి రెప్యుటేషన్ ఉంటది, అంటే వాడు నిజంగా జెన్యున్ గా చేసేటటువంటి సంస్థలు. ఆ సంస్థలు కనుక మనకు జెన్యున్ రిపోర్ట్ కనుక ఇస్తే మనం కొంత నమ్మొచ్చు. కానీ ఎలక్షన్కి ఇంకొక 2 నెలల సమయం ఉన్నది. ఇవాళ భారతదేశంలో మొత్తంగా కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా మళ్ళొకసారి బీజేపీ ఎంపీలే గెలవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ ఇచ్చిన 9 లక్షల కోట్ల రూపాయలతోటే ఇక్కడ అభివృద్ధి అయినా, సంక్షేమమైన, మౌలిక సదుపాయాలైనా జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒకసారి బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలంటే ఇక్కడ ఎంపీలు కూడా గెలవాలి కదా. కానీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది, ఈ లైన్లోనే వాళ్ళు అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీకి కొద్దిగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కడైనా కూడా, ఏ రాష్ట్రంలో. అదే అయి ఉండొచ్చు కదా మరి. రాష్ట్రంలో అధికారంలోకి దాటుకొని బీజేపీకి ఓట్లు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందంటే ఎమ్మెల్యేలకు ఓటేస్తారు. కేంద్రంలో బీజేపీ వస్తుంది కదా అధికారంలోకి, కాబట్టి ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు? ప్రజలు ఆలోచిస్తారు కదా. అంటే అధికారంలోకి వచ్చే పార్టీకే, మీరన్న పాయింట్, అధికారంలోకి వచ్చేటువంటి పార్టీకే ఓటేయాలి అని ప్రజలు ఆలోచిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి వేస్తే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఇస్తారు. క్లియర్. సో జైరాబాద్ నుంచి రాణి రుద్రమ్మ గారు బరిలో ఉండబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. మీ ఆన్సర్ ఏంటి? బరిలో ఉండదలుచుకున్నారా? పార్టీ ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తాను, అది పార్టీ నిర్ణయం. మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది? అట్లేం లేదు. నేను పార్టీలో నేను తెలంగాణలో మీరు ఎక్కడికి వెళ్ళి పని చేయమన్నా నేను అక్కడికి వెళ్ళి పని చేసినాను, మీరు ఎక్కడ పోటీ చేయమన్నా నేను అక్కడ పోటీ చేస్తాను. ఇవాళ అండమాన్ నికోబార్ దీవులకు పోయి నువ్వు పని చేయమంటే కూడా నేను పని చేస్తాను. సో భారతరత్న ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడాన్ని కొంతమంది మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటు కేఆర్ నారాయణ సిపిఐ, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో రామ మందిర పునాదులు వేసినప్పుడు మొత్తం గొడవలైన ఇవన్నీ జరిగినాయి, ఎట్లిస్తారని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మొత్తం భారతదేశానికి వ్యతిరేకి, ఆయన దేశద్రోహి, పోయి పాకిస్తాన్లో ఉండాల్సినోడు అసదుద్దీన్ ఓవైసీ. ఈ కమ్యూనిస్టులు అంటారా, వాళ్ళు భారతదేశాన్ని సర్వనాశనం చేసే దాంట్లో నెంబర్ 1 ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళ పని వాళ్ళకు చేసేత కాదు, వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునేటోళ్ళు కాదు, ఎంతసేపు విమర్శలు చేయడం కోసం మాత్రమే పరిమితం అయ్యేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తికి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తికి భారతరత్న ఇస్తే దాన్ని పాజిటివ్గా చూడాలి. ఇప్పుడు రాజకీయం అంటే పక్క పార్టీలో ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాకుండా పోతాడా? ఇవాళ సర్దార్ పటేల్ వ్యక్తిని ఒక పార్టీకి మనం పరిమితం చేస్తామా? పివి నరసింహారావు గారిని ఒక పార్టీకి పరిమితం చేస్తామా? అరే తెలుగు జాతి గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ ఆయన. ఇవాళ తెలంగాణలో పుట్టిన వాళ్ళు అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది పక్కన పెట్టి విమర్శలు చేయడం అనేటువంటిది చీప్ ట్రిక్స్ అవన్నీ. బీజేపీలో ఫ్లోర్ లీడర్ని నియమించకపోవడం కొంత గందరగోళంగా ఉంది అనే విమర్శలకు, అనే ఆరోపణలకు ఏం చెప్తారు? అంటే ఫ్లోర్ లీడర్ లేకపోవడం, మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలకి అట్లనే పోయారు ఎమ్మెల్యేలు కూడా. ఎట్లా? ఒక స్టాండ్ లేదు, ఒక లైన్ లేదు. ఎవరు కిషన్ రెడ్డి కూడా కూర్చొని ఎమ్మెల్యేలు కూర్చోబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఉండాలి అనే చర్చలు కూడా జరపట్లేదంట. తాత్కాలికంగా మహేశ్వర్ రెడ్డి గారికి ఆ బాధ్యతలను అప్పచెప్పినారు. తాత్కాలికంగా ఈ అసెంబ్లీ సమావేశాల వరకు మహేష్ రెడ్డి గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెఫినెట్ గా కూడా ఫ్లోర్ లీడర్ ని అపాయింట్ చేస్తుంది బీజేపీ. ఫైట్ ఎవరెవరికి ఉండబోతుంది మేడం లోక్సభ ఎన్నికల్లో? ఏ పార్టీకి? బీజేపీ ఇంకా ఫైట్ ఏం లేదు, వన్ సైడ్. అధికార పార్టీ కూడా మీకు ఫైట్ ఉండదు. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఫైట్ ఇస్తారు కావచ్చు, కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ ఎక్కడ కూడా మాతోటి దగ్గరికి కూడా వచ్చేటటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి దేశంలో వన్ సైడే వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్ గా ఆ వాతావరణం రాష్ట్రంలో కూడా ఉంటుంది. అంటే మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తే జీవితాంతం మోడీని రష్యా ప్రెసిడెంట్ లేకుండా పోతాడు. సో అట్లా రాజ్యాంగాన్ని అట్లా తీర్చిదిద్దుకుంటాడు ఆయనని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎట్లా సాధ్యమవుతుందా అండి? ఈ భూమి మీద ఏమన్నా అందరం 1000 సంవత్సరాలు బతకడానికి? రష్యా ప్రెసిడెంట్ అట్లనే ఉన్నాడు, పుతిన్, జీవితాంతం ఆయనే ప్రెసిడెంట్ లాగా. అట్లా క్రియేట్ చేసుకుంటారని మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఒక్కొక్కసారి 3 సంవత్సరాల కంటే ఎక్కువ అధ్యక్షులు ఉండరు, ఒకసారి అవకాశం వస్తే 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరు. బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుని దాకా, జాతీయ అధ్యక్షుని దాకా ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రధానమంత్రిగా ఉండేటువంటి దాంట్లో కూడా కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకు మేమేం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లెక్క కుటుంబ పార్టీలు కావు. మొత్తం జీవితకాలం వాళ్ళే ఉంటారు. అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, అట్లా వాళ్ళు చూడడానికి. మాది గాంధీ కుటుంబం కాదు, మాది కల్వకుంట్ల కుటుంబం కాదు. సో బీజేపీ కుటుంబంలో చాలా మంది వస్తారు. మోడీ గారి తర్వాత చాలా మంది భవిష్యత్ రాజకీయ నాయకులు కూడా ఉంటారు. కాబట్టి ఒకరి కోసం రాసుకునేటువంటి చరిత్ర బీజేపీ చరిత్ర ఇప్పుడు కూడా కాదు. కేంద్రంలో మళ్ళీ గెలుస్తున్నారు, అధికారంలో 100% ఖచ్చితంగా చెప్తున్నారు. 400 పైచిలకు స్థానాలకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇది అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం అని కూడా మాట్లాడుతున్నారు. సో లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఫైట్ ఉండబోతుందని కూడా తెలుస్తూ ఉంది.